జీహెచ్ఎంసీ అధికారులపై మేయర్ విజయలక్ష్మి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం పనిచేసే అధికారులే జీహెచ్ఎంసీలో ఉండాలని మేయర్ చెప్పారు. పనిచేయని అధికారులను ప్రభుత్వానికి సరెండర్ చేయాలంటూ జీహెచ్ఎంసీ కమిషనర్కు ఆదేశాలిచ్చారు. డివిజన్స్ లో సమస్యలను కార్పొరేటర్లు మేయర్ దృష్టికి తీసుకెళ్లారు. జీహెచ్ఎంసీలో కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై సీరియస్ అయిన మేయర్ సక్రమంగా పనిచేసే ఉద్యోగులు జీహెచ్ఎంసీలో ఉండాలని చెప్పారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, ఝాన్సీ, హైదరాబాద్ నగరంలో కౌన్సిల్ 5 నెలల తర్వాత జరుగుతుంది. అయితే ఈ కౌన్సిల్లో అర్థవంతమైనటువంటి చర్చ జరిగింది. ఉదయం నుంచి ఉద్యోగుల నియామకాలు, వాళ్ళు ఏ విధంగా వచ్చారు, ఎలా ఉన్నారు అనేటువంటి అంశాలతో పాటు విద్యుత్ అంటే వీధి దీపాలకు సంబంధించి విద్యుత్ శాఖ నుంచి వచ్చినటువంటి అధికారులు కానీ, దాంతోపాటు ప్రధానంగా ప్రకటనలకు సంబంధించినటువంటి విభాగంలో పనిచేస్తున్నటువంటి అధికారులు వాళ్ళ అవినీతి విషయంలో ఎక్కువగా చర్చించడం జరిగింది. పలువురు కార్పొరేటర్లు అధికారుల యొక్క తీరు, వాళ్ళు రెస్పాండ్ అవుతున్నటువంటి విధానం పైన చర్చించారు. దాంతో తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కమిషనర్ ఆదేశించారు. ఎవరైతే సక్రమంగా పనులు చేస్తున్నారో వాళ్ళను మాత్రమే జీహెచ్ఎంసీలో ఉంచాలి, మిగతా వాళ్ళందరినీ కూడా జీహెచ్ఎంసీ నుంచి సరెండర్ చేయాలి ప్రభుత్వానికి అని కూడా చెప్పారు. దాంతోపాటు జీహెచ్ఎంసీలో ఎన్ టైం అంటే టైం అయిపోయిన తర్వాత కూడా జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వారి అంశాన్ని కూడా పరిశీలించాలని కమిషనర్ను ఆదేశించారు. అంతేకాకుండా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా జీహెచ్ఎంసీకి రావాల్సినటువంటి ఆదాయం విషయంలో అధికారులు చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొద్ది ఏజెన్సీలకు లబ్ధి చేకూరేలా వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని పలువురు కార్పొరేటర్లతో పాటు ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. వారు కూడా ఈ అంశాన్ని చర్చకు పెట్టారు. దాంతో తీవ్రంగా ఎవరెవరు ఏ అధికారి ఎట్లా ఏం చేస్తున్నారు అనేటువంటి అంశాలను బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి డీటెయిల్స్ గా అదంతా కూడా ప్రజెంట్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు ఇచ్చినటువంటి లెక్కలతో పాటు తను సేకరించినటువంటి లెక్కలు ఎక్కడ వాళ్ళు ఎంతకు లీజుకు తీసుకున్నారు, దానిని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏజెన్సీలు అంటే గతంలో ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి యాడ్స్ కు ఎంత రేట్ కోట్ చేశారు, అదేవిధంగా జీహెచ్ఎంసీకి రావాల్సినటువంటి ఆదాయాన్ని చెల్లించకుండా వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నారు, అందుకోసం ఆ అధికారులు ఏ విధంగా సహకరిస్తున్నారు అనేటువంటి అంశాలపైన చాలా క్లియర్ కట్ గా వంగ మధుసూదన్ రెడ్డి సభ ముందుంచారు. ఆయన తర్వాత అదేవిధంగా గతంలో ఉండేటువంటి జుల్ఫికర్ అలీ గత మేయర్, అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యే ఆయన మాట్లాడారు. ఆయనతో పాటు ఇటు ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు కూడా ఈ అంశంపైన మాట్లాడడంతో మేయర్ సీరియస్ కావడం జరిగింది. ప్రధానంగా ఇలాంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీళ్లతో పాటు జీహెచ్ఎంసీలో దాదాపు 21 డిపార్ట్మెంట్ల నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ 21 డిపార్ట్మెంట్ కాకుండా మిగతా డిపార్ట్మెంట్ల నుంచి కొందరు వచ్చారు. వాళ్ళందరూ కూడా నిబంధనలకు విరుద్ధంగా వచ్చారు. ఇంకొకటి ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే జీవో 10 ఒకటి ఉంటుంది, దాని ప్రకారము వాళ్ళు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉండాలి, అది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. కానీ అట్లా వెళ్ళిపోకుండా కూడా దాదాపు 10 మంది వరకు జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నట్టుగా అధికారులు లెక్కలు చెప్పారు. వీళ్ళ అన్నింటిపైన ఎందుకు ఈ స్థాయిలో ఇలా ఉంటున్నారు, ప్రత్యేకంగా వీళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంటి, లేదంటే వీళ్ళు చూయిస్తున్నటువంటి అంటే పని పట్ల శ్రద్ధ చూయిస్తే ఆ విధమైనటువంటి ఫలితాలు ఏమన్నా వస్తున్నాయా లేవా అనేటువంటి అంశాలపైన కూడా ఫోకస్ చేయడం జరిగింది. అంతేకాకుండా విద్యుత్ శాఖ నుంచి వచ్చేటువంటి అధికారులు ఎక్కువ జీతాలు ఇక్కడ పొందుతున్నప్పటికీ పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అంశాలను మాత్రం కార్పొరేటర్లు అందరూ సభ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ అన్ని అంశాలపైన సభ్యులు వాడివేడిగా చర్చించారు. కొన్ని సందర్భాల్లో అందరూ అంటే సభలో ఉండేటువంటి బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ, బీజేపీ, కాంగ్రెస్ అందరు సభ్యులు ఏకమై కొన్ని అంశాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని అంశాల్లో మాత్రం బీఆర్ఎస్ సభ్యులకు లేదా ఇతర బీజేపీ లేదా కాంగ్రెస్ సభ్యులకు వాగ్వివాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా చూసినప్పుడు ఉదయం నుంచి ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. ఇప్పుడు లంచ్ బ్రేక్ ఇచ్చారు. 3 గంటల 15 నిమిషాలకు సభ తిరిగి ప్రారంభం కానుంది. మొత్తంగా చూసినప్పుడు గడిచినటువంటి 3 ఏళ్ల కాలంలో ఈ రోజు జరిగినటువంటి సభ కొంత అర్థవంతంగా జరిగిందని మాట్లాడుకోవడం, కార్పొరేటర్లు మాట్లాడుకోవడం కానీ, ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులు మాట్లాడుకోవడం కానీ కనిపించింది. మొత్తంగా ఇంకా కొన్ని అంశాలపైన తీర్మానం చేయనున్నారు, హౌస్ కమిటీలు వేయనున్నారు. ప్రధానంగా శానిటేషన్
శానిటేషన్ కానీ, వీధి దీపాలకు సంబంధించినటువంటి అంశం కానీ, అదేవిధంగా హోర్డింగ్స్కి సంబంధించినటువంటి అంశాల్లో హౌస్ కమిటీస్ వేసి నిజాలు తేల్చాలి అనేటువంటి అంశం పైన సభ్యులు పట్టుబడినటువంటి నేపథ్యంలో మేయర్ సమావేశం చివరిలో హౌస్ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తానని ప్రకటన చేశారు. దాంతోపాటు అధికారుల చర్యలపైన అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు ఎవరైనా ఇక్కడ పనులు చేయడానికి నిర్లక్ష్యం వ్యవహరిస్తే మాత్రం అలాంటి వాళ్ళని అందరినీ కూడా సరెండర్ చేయాలని కమిషనర్ను ఆదేశించడం జరిగింది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ రాముడు.